नंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति ఛాయన. ఈ మధ్య సినిమాల పుణ్యమా అనే సప్త చిరంజీవుల గురించి అందరికీ తెలుస్తుంది. చిరంజీవులు అంటే మరణం లేనివారు అనే అర్థం. ఇలాంటి వారు భూమి మీద 7 ఉన్నారు. వారిలో హనుమంతుడు ఒకరని హిమాలయాల్లో కనిపించాడని వింటూనే ఉంటారు. ఆ మధ్య ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీలో విభీషణుడి క్యారెక్టర్ ఉంటుంది. దీంతో విభీషణుడు కూడా సప్త చిరంజీవుల్లో ఒకడు అని తెలుసుకున్నారు అంతా. ఆ తరువాత వచ్చిన కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ ఉండడంతో సప్త చిరంజీవుల జాబితాలో ఉన్నాడని తెలియడంతో పాటు మహాభారతంలో అశ్వత్థామ పాత్ర గురించి క్లారిటీ వచ్చింది. అశ్వత్థామ ఇప్పటికే బతికే ఉన్నాడని, ఓ శివాలయంలో నిత్యం పూజలు చేస్తున్నాడనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అశ్వత్థామ ఓ శివాలయంలో పూజలు చేస్తున్నట్టే విభీషణుడు కూడా 12 ఏళ్లకోసారి ఓ ఆలయానికి వచ్చి పూజలు చేసి స్వామివారిని కళ్ళారా దర్శించుకుని వెళతాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఆ ఆలయమే తమిళనాడులో ఉన్న శ్రీరంగం క్షేత్రం. శ్రీరంగనాథుడిని మొదట బ్రహ్మదేవుడు ఆరాధించేవాడు. ఆ తరువాత రఘువంశానికి చెందిన మహారాజు ఇక్షాకుకు ఇచ్చాడు. ఆయన రంగనాథుడిని అయోధ్యకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు శ్రీరాముడితో పాటు విభీషణుడు కూడా వచ్చాడు. ఆ సమయంలో తిరిగి వెళుతూ తన రాజధానిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యం కల్పించమని శ్రీరామచంద్రుడిని అడిగాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుడి విగ్రహాన్ని ఇచ్చి పంపించాడు. సంధ్యా సమయం కావడంతో స్వామిని కావేరీ నదుల మధ్య ప్రాంతంలో ఉంచి కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి రంగనాథుడు ప్రణవాకార విమాన రూపంలో కనిపించాడు. అప్పటి నుంచి అక్కడే కొలువయ్యాడు రంగనాథుడు. అదే శ్రీరంగం క్షేత్రమైంది. అయితే అన్ని దేవతామూర్తుల విగ్రహాల్లో మాదిరి తూర్పు ఉత్తరముఖంగా కాకుండా రంగనాథుడు విభీషణుడు రాజ్యాన్ని చూస్తున్నట్టు దక్షిణముఖంగా చూస్తూ కొలువుదీరాడు. 12 ఏళ్లకోసారి విభీషణుడు స్వయంగా వచ్చి రంగనాథుడిని ఆరాధిస్తాడని చెబుతారు. రంగనాథుడి ఆలయానికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. కొన్నేళ్ల క్రితం ఇదే రామానుజాచార్యుల ప్రధాన కార్యాలయం. ఈ ఆలయంలోనే రామానుజాచార్యులు 121 ఏళ్ల వయసులో సమాధిలోకి ప్రవేశించారు. ఆ మందిరం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 1326లో మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లింల దాడిలో వందల మంది శ్రీ వైష్ణవులు మరణించారని, గర్భగుడిలో భగవంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని చెబుతారు. అలాంటి సమయంలో ప్రధాన విగ్రహాన్ని గోడ వెనక దాచేసి ఓ సాధారణ విగ్రహాన్ని అక్కడ ఉంచగా ముస్లింలు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో జగన్నాథ, బలదేవ, సుభద్ర కొలువైన ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఉపాలయాలున్నాయి.